వీళ్ళు ఎప్పుడు బయటికి వస్తారు, ఎప్పుడు అందుకు పోరు వీళ్ళు. అగో అటు చూడురా, ఆ రఘుగాడు మనల్నే చూస్తున్నాడు. మనం ఎప్పుడు బయటికి వస్తే అందుకుందామని చూస్తాడు. వానికి అలా దొరకద్దు మనం. మనకు అసలు రన్నింగే రాదు, వాడేమో పర్రూరికత్తాడు. మరి ఎట్లా మనం తప్పించుకొని పోయేది? ఐడియా, వాడు మన మీదకి రాగానే మనం అందరం ఒకటేసారి వాడి మీద ఎగబడతాం. అప్పుడు వాడు భయపడిపోతాడేమో. వాడు ఒక్కడైతే మన ఐదుగురం వాడు ఒక్కడితో సమానం. వాడు మనకన్నా బలవంతుడు, వానికి జిక్తమేమో. అలా అనుకుంటే ఎలా వైష్ణవి? ఎలాగైనా మనం వాడిని పట్టుకోవాలి కదా, అప్పుడే కదా మనం ఆరోగ్యంగా ఉండేది. మొన్న మనం అందరం ఒకటిగా లేకపోవడం వల్ల మనల్ని పోగొట్టుకున్నాం కదా. అయితే మనమందరం వాడు పోయినాక పోదాం, అలసప్రాక అయినే ఉందాం. మనం పోయినట్టే ఉన్నది. వాడు అప్పటి నుంచి కన్నరపకుండా ఆన్నే నిల్చొని చూస్తాడు. ఎట్లా కూడా ఏమో అని నేను ఇబ్బంది పడతాను ఇక్కడ. మరి ఎట్లా ఇప్పుడు ఏం చేద్దాం? మరి ఏం చేసులేదు, ఈయన ఉండి ఈ మిగిలిన గడ్డి తినుకుంటే బతుకుదాం. వాడు పోయారాక, లేకుంటే వాడు మనల్ని మలుతాడు ఇక. అంతే అంతే ఇక. ఏమైంది రగన్న, ఏం చెప్తాను? వీడేం చెప్తాను? ఈయనకి చెప్తే వీడు కబడి చేస్తాడు, ఈయనకి చెప్పినా చెప్పద్దు. ఏం లేదురా, మీ దీపక్క అత్త అన్నది ఇంకా వస్తలేదు, అందుకని ఇక్కడ ఎదురు కూర్చున్నా. ఇట్లకెళ్ళి అత్త అన్నది పొలం కాడికి పోయింది. సరే సరే, నేను పోయేస్తా. అమ్మ, ఈ నుంచి తప్పించుకున్నాం. ఎలాగైనా ఆ గొర్రెల కోసం వెడియాలి ఇక్కడనే. వాటిని ఇవాళ మంచిగా తినాలి, ఎంజాయ్ చేయాలి.